హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మా యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. అయితే చూడండి, ఎయిమ్స్ పాట్నాలో 279 పోస్టులు అనేటటువంటి ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే ఉంది. అయితే దీనికి హై క్వాలిఫికేషన్ అనేది అవసరం, దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. పాట్నాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 279 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది వెలువడింది. అయితే ఎంపికైన అభ్యర్థులు 2 ఏళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్లో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టులు వచ్చేసి ఏంటంటే ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చర్, ట్యూటర్, మెడికల్ ఫిజిస్ట్. ఓకే, మెడికల్ ఫిజిస్ట్ ఇవేంటంటే పోస్టులు. అలాగైతే ఖాళీలు ఏమున్నాయంటే 279 ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసర్ వచ్చేసి 46, అడిషనల్ ప్రొఫెసర్ వచ్చేసి 41, అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చేసి 76, అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి 90, లెక్చర్ వచ్చేసి 5, ట్యూటర్ 20, మెడికల్ ఫిజిస్ట్ 1. ఇవేంటంటే ఖాళీలు అనమాట. విభాగాల వారీగా ఖాళీలు ఎలా ఉన్నాయంటే అనాటమీ వచ్చేసి 9, ఫిజియాలజీ 7, బయోకెమిస్ట్రీ 3, పాథాలజీ ల్యాబ్ మెడిసిన్ 8, మైక్రోబయాలజీ 7, ఫార్మకాలజీ 6. ఇంకోటి ఏంటంటే ఫోరెన్సిక్స్ మెడిసిన్, టాక్సికాలజీ 4, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ 5, జనరల్ మెడిసిన్ 10, డెర్మటాలజీ 5, సైకియాట్రీ 7, పీడియాట్రిక్ 7, జనరల్ సర్జరీ 8, ఆర్థోపెడిక్స్ 6, ఆప్థమాలజీ 7, ఒబెస్ట్రిక్స్ అండ్ గైకాలజీ 6, ఈఎన్టీ 5, రేడియో డయాగ్నోసిస్ 10, ఇంకోటి ఏంటంటే అనస్థీషియాలజీ 12, డెంటిస్ట్ 2, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్ 5, రేడియోథెరపీ 3, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ 2, కార్డియాలజీ 4, న్యూరాలజీ 4, గ్యాస్ట్రో ఎంట్రాలజీ 4, నెఫ్రాలజీ 4, మెడికల్ ఆంకాలజీ అండ్ హెమటాలజీ 8, పల్మనరీ మెడిసిన్ 3, ఎండ్రోక్రోనాలజీ అండ్ మెటబాలిజం 4, కార్డియోథెరపీ సర్జరీ 8, న్యూరో సర్జరీ 8, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 8, యూరాలజీ 8. అదేవిధంగా చూసుకుంటే సర్జికల్ ఆంకాలజీ 8, బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ 8, పీడియాట్రిక్ సర్జరీ 7, నియోటనాలజీ 6, న్యూక్లియర్ మెడిసిన్ 5, ట్రామా అండ్ ఎనర్జీస్ 7, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 3, నర్సింగ్ 26, మెడికల్ ఫిజిస్ట్ 1. ఇవన్నీ ఏంటంటే విభాగాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు అనమాట. ఓకే, అయితే అర్హత ఎలా ఉండాలంటే సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్, ఎంసిహెచ్, బిఏ, మాస్టర్ డిగ్రీ, ఎంఎస్సి, బిఎస్సి, దీంతో పాటు ఆయా పోస్టులను అనుసరించి నిబంధనల మేరకు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయస్సు 2017 మే 1 నాటికి ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 58 ఏళ్ళు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్ పోస్టులకు 50 ఏళ్ళు, ట్యూటర్, క్లినికల్ ఇన్స్ట్రక్టర్, నర్సింగ్ పోస్టులకు 35 ఏళ్ళు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో మినహాయింపు ఉంది. వేతనం వచ్చేసి ఏంటంటే ప్రొఫెసర్, అడిషనల్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 37,400 నుండి 67,000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చర్, ట్యూటర్, మెడికల్ ఫిజిస్ట్ వీళ్ళకి ఏ రకంగా ఉంటుందంటే 15,600 నుంచి 39,100 వరకు కూడా వీరికి శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, అదేవిధంగా చూస్తుంటే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక విధానం అనేది ఉంటుంది. దరఖాస్తు యొక్క ఫీజు ఎలా ఉంటుందంటే 1000 రూపాయల వరకు ఉంటుంది. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 1000 రూపాయల వరకు, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు అనేది లేదు.
దరఖాస్తు ఫీజుని AIIMS పాట్నా పేబుల్ ఎట్ పాట్నా పేరిట DD లేదా ఆన్లైన్ పద్ధతి ద్వారా ఎయిమ్స్ వెబ్సైట్లో నోటిఫికేషన్ చూసిన అకౌంట్కు పంపాలి. DD తీస్తే దాని వెనుక వివరాలు, అభ్యర్థి పేరు, చిరునామా, డిపార్ట్మెంటు, దరఖాస్తు చేసుకుంటున్న ఉద్యోగం పేరు ఇవన్నీ కూడా రాయాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పత్రాన్ని ప్రింటౌట్ తీసుకుని దానికి DD సంబంధిత ధ్రువపత్రాల నకలను జత చేసి కవర్లో ఉంచి స్పీడ్ పోస్ట్ కొరియర్ ద్వారా ది డైరెక్ట్ ఎయిమ్స్ పాట్నా చిరునామాకు గడువు తేదీలోగా చేరేలా పంపాలి. ముఖ్యమైనటువంటి తేదీలు ఏంటంటే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి May 1, 2017. పోస్ట్ ద్వారా హార్డ్ కాపీ పంపడానికి May 8, 2017 ఏమో పోస్ట్ ద్వారా హార్డ్ కాపీ పంపడానికి. అయితే పూర్తి వివరాలు www.aimspatna.org అనేటటువంటి ఈ వెబ్సైట్లో కానీ లేకపోతే www.aiimspatna.edu.in అనేటటువంటి వెబ్సైట్లో కానీ మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి. అయితే చూడండి, ప్రీవియస్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటూ అదేవిధంగా చూసుకుంటే మనకి వాళ్ళు చెప్పినటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే ఇటువంటి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. అయితే ఈ పోస్టులకి సంబంధించి ఏంటంటే కొంచెం తక్కువ పోస్టులు అనేవి ఉన్నాయి, కానీ క్వాలిఫికేషను అదేవిధంగా చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. మీరు ఏంటంటే మా యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్గా జాబ్స్ అదేవిధంగా చూస్తే ఫ్రీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి. మీరు youtube.com/telugu competitive exams అని టైప్ చేయడం ద్వారా మా యొక్క ఛానల్ అనేది మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి పొందుతారు. ఇక్కడ ఉన్నటువంటి వీడియోస్ దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ విధంగా మీకు వీడియోస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా మీరు ఇక్కడ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ప్లేలిస్ట్లో ఇక్కడ తెలుగు జాబ్ న్యూస్ అనే ఒకటి కనిపిస్తుంది చూస్తారా, దీని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పటి వరకు కూడా నేను ఎన్నైతే జాబు సంబంధించినటువంటి వీడియోస్ పెట్టానో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. మీరు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గురించి అదేవిధంగా చూస్తే జనరల్ నాలెడ్జ్ గురించి చాలా వరకు కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి బిట్స్ గురించి తెలుసుకోవచ్చు. ఈ రకంగా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.